తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈరోజు దొండకాయల మసాలా కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా నేను 1/2 kg దొండకాయలని తీసుకున్నాను. ముందుగా దొండకాయని తీసుకొని 2 వైపులా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నూనెకాయకి ఏ విధంగా 4 sides కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. దొండకాయని ఇలా 4 sides కట్ చేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా కట్ చేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది ఈ దొండకాయల్లో బాగా ఉంటుంది. కాబట్టి నేను నూనెకాయ ఏ విధంగా చేస్తామో అలా 4 sides కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని దొండకాయలన్నా కట్ చేసుకోవాలా. ప్యాన్ పెట్టుకొని 4 teaspoons పల్లీలు ప్యాన్లోకి పల్లీలు బాగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి కొద్దిగా ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలా. ఇందులో అదే ప్యాన్లో 2 tablespoons ధనియాలు యాడ్ చేసుకోవాలి. 4 ఎండుమిర్చి, 4 లవంగాలు, 1 చెక్క, నువ్వులు కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా, మనం ముందుగా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని 3 tablespoons ఆయిల్ని కడాయిలోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కొద్దిగా వేసుకుంటాం. ఒక పచ్చిమిర్చి 2 గా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నవి ఆయిల్లోకి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుందాం. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వేయాలి. జీలకర్ర కొద్దిగా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ టమోటాని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేగేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/2 tablespoon పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిశ్రమం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయల్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. దొండకాయలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది దొండకాయ పీసెస్లోకి బాగా మగ్గేంత వరకు ఒక 2 minutes మనకు వేయించుకోవాలి. దొండకాయ అనేది కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ మాడంటకుండా ఈ మసాలా అనేది మాడంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం.
2 minutes మగ్గేంత వరకు మూతను పెట్టుకుందాం. మూత ఓపెన్ చేసి దొండకాయలు అనేవి కొద్దిగా బాగా మగ్గాయి కదా. గ్రేవీ అనేది బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము కొద్దిగా వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది కుక్ అయ్యేంత వరకు, ఈ దొండకాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దొండకాయ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అందుకోసం నేను దొండకాయ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీని ఒక 5 minutes చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి మధ్యలో ఒకసారి చూద్దాము. కలర్ అనేది మాడంటకుండా ఈ విధంగా దొండకాయ కర్రీని తయారు చేసుకోవాలి. లాస్ట్లో ఈ కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.